శివ, నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడు. మా ఇంట్లో నన్ను మా బావని పెళ్లి చేసుకోమంటున్నారు. ఇప్పుడు నేను మా బావని పెళ్లి చేసుకోవాలా లేక నిన్ను పెళ్లి చేసుకోవాలా అని నిర్ణయించుకోవాలి. నిర్ణయం నన్ను ఎందుకు అడుగుతావే? ఎప్పుడు ఇంకొకరితో నన్ను కలిపి మాట్లాడడం మొదలు పెట్టావో అప్పుడే మన ఇద్దరి మధ్య బంధం తెగిపోయింది. ఇంకా నాతో ఎందుకు మాటలు? కోపడుకు శివ, నువ్వు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండాలి, అదే నా ఆశ. ఏయ్, ప్రేమ అంటే నువ్వు మ్యాచింగ్ గా వేసుకునే బ్లౌజ్ అనుకుంటున్నావా? కావాలంటే వేసుకోవడానికి, వద్దనుకుంటే మార్చుకోవడానికి. నేను నీకోసం చచ్చిపోతానే, అంతేగాని ఇంకో అమ్మాయి గురించి ఆలోచించను. కానీ నీకు మాత్రం ఎలా సాధ్యం? నేను తిట్టడం కూడా నా వల్ల కావట్లేదే, బాధగా ఉంది. నువ్వు నా కళ్ళ ముందు నిలబడద్దు, వెళ్ళిపో. నేను చెప్పేది అర్థం చేసుకో శివ, నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. నువ్వు నిర్ణయించుకున్నావుగా, మూసుకొని పో. భావం చేసుకుంటా శివ, నేను చెప్పేది విను. నువ్వేం చెప్పక్కర్లేదు, పోవే. శివ, నేను ఎలాగో నాశనం అయిపోతాను. హలో హలో, నేను గాయత్రి మాట్లాడుతున్నా. అశోక్, నేను అర్జెంట్ గా నీతో మాట్లాడాలి, ప్లీజ్ అశోక్. గాయత్రి ఫోన్ చేసిందా? ఎందుకు? ఏం లేదు, నాకు ఫోన్ చేసింది. నీకు ఫోన్ చేస్తే నువ్వు తీయట్లేదటగా. ఎందుకురా గొడవ? నా మాట వినరా, తను పోలీస్ కేసు పెడతానంటుందిరా. పోలీస్ కేసు? అదంతా నేను చూసుకుంటాను, కానీ నువ్వు వెళ్ళు. మావా, నేను నీ మంచిగా చెప్తున్నానరా. ఈ అడ్వైస్లే వద్దురా, బయలుదేరు. తొక్కల అడ్వైస్. ఆ తర్వాత నీ ఇష్టం. ఏం మోసం చేస్తున్నారు, భావం చేస్తున్నారు. ఎదురుగా వచ్చి కూడా తెలియనట్టు పోతున్నాడు చూడు. ఆగరా, ఒక అమ్మాయికి ద్రోహం చేసి ఏమీ తెలియనట్టు పోతున్నావే, నువ్వు అసలు మర్చివేనా? తన ఫ్రెండా? ఏమన్నా ద్రోహం చేశానా? అది మీ బుద్ధే. నాకు ద్రోహం జరిగింది, నేనే ఎవరితో చెప్పుకోను? రోడ్లు అందరికీ చెప్పుకుంటూ తిరగనా? పని చూసుకొని పోవే. మీలాంటి జనాలంతా కాలర్ పట్టి అడిగే వాళ్ళు లేరనే కదా ఇలా చేస్తున్నారు. కానీ నేను నిన్ను వదలండ్రా. ఏం చేస్తావు? ఏం చేస్తావు? మీలాంటి అమ్మాయిల గురించి నాకు చాలా బాగా తెలుసు. నువ్వేం చేయగలవో వెళ్ళి చేసుకో, నేను చూసుకుంటా. నీ గురించి తెలిసిపోయిందిరా. కావాలంటే వెంట తిరగటం, వద్దనుకుంటే గెంటేయటం, అదే కదా నీ బుద్ధి. ఏంది? అది తమ్ముడు చెప్తున్నారా? మొహం పచ్చడైపోద్ది. ఇష్టం వచ్చినట్టు ప్రియుల్ని మార్చేస్తారు. అడిగితే తప్పు మా మీద. అన్యాయంగా మాట్లాడుకురా. ఆడపిల్ల వస్త్రం నీకు తగలకపోదు. మగాళ్ళు ఉసురు పొయ్యూతూ ఉంటుందా? అది మిమ్మల్ని వదిలిపెట్టదే. పోవే. నువ్వు ఈనాడు నన్ను మోసం చేయొచ్చు, కానీ నా కడుపులో బిడ్డ నిన్ను దోషంగా నిలబెట్టి తీరుతుందిరా. ఏంటి కొత్త కథలా ఉంది? ఏంటి వాగుతున్నా? ఎవడు పెట్టుకో నన్ను తండ్రిని చేస్తామంటే? నేనే ఆఫ్ కొట్టి ఫుల్ స్టడీకి వెళ్తున్నాను, వచ్చి కన్ఫ్యూజ్ చేస్తుంది. ఆటో. ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. నిన్న రాత్రి మల్కాజ్గిరిలో ఓ యువతి మరణం ఆ పరిసర ప్రాంతాల్లో కలకలం రేపింది. స్థానికంగా ఉన్న ఓ షాపింగ్ మాల్లో 8వ అంతస్తు నుంచి గాయత్రి అనే యువతి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈమె అదే భవంతిలో ఉన్న బట్టల షాప్ లో పనిచేస్తున్నట్టుగా తెలిసింది. ఈమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందోనని పలు కోణాల్లో పోలీసులు తీవ్రంగా విచారణ చేస్తున్నారు. చనిపోయిన గాయత్రి కేరళ రాష్ట్రానికి చెందినదిగా పోలీసులు నిర్ధారించారు. ఈ వయసులో అసలు ఏం కష్టం వచ్చిందని ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఈ కాలం పిల్లలకి ఆలోచన తక్కువ, ఆవేశం ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. మీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా? నేనే ఒక లాయర్ అవడం వల్ల కొన్ని విషయాలు నేను వాదిస్తేనే నేను మీకు క్లియర్ గా చెప్పగలను. అందువల్ల ఈ కేసులో నాకు నేనే వాదించుకోవడానికి యూ షుడ్ కైండ్లీ గ్రాంట్ మీ పర్మిషన్, యువర్ ఆనర్. ప్రొసీడ్. థ్యాంక్స్ యువర్ ఆనర్. ఏ ఆధారాలతో నన్ను అరెస్ట్ చేశారు? 11/7/2011 ఓ కంప్లైంట్ వచ్చింది. అప్పటి విచారణలో ఆ అమ్మాయికి మీకు సంబంధం ఉందని తెలియడం వల్ల మిమ్మల్ని అరెస్ట్ చేశాం. అందుకు తగిన ఆధారాలు తమకి సమర్పించానండి. ఎవరో ఒకరు కంప్లైంట్ ఇచ్చారని ఒక లాయర్ కూడా చూడకుండా పోలీసులను అరెస్ట్ చేసి అవమానించారు. మన న్యాయవాద వృత్తికి ఇది ఒక కళంకం. ఆ విధంగా నువ్వు మాట్లాడకూడదు. నీ మీద నేరం పడింది.
మిగతా వాళ్ళని నీతో కలుపుకుని మాట్లాడకూడదు. నీ మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరో కాదు, నీ తోడబుట్టిన సొంత అన్న. గడచిన 25 సంవత్సరాలుగా ఒకే ఇంట్లో ఒకే కుటుంబంగా కలిసి జీవిస్తున్నారు. నీ అన్నే నీ మీద నేరారోపణ చేసినప్పుడు దాన్ని ఎలక్షన్ చేయడం కుదరదు. అందుకనే కోర్టు ఈ కేసుని స్పెషల్ గా టేకప్ చేసింది. మిస్టర్ శివ, ఏ ఆధారంతో తన మీద మీరు కంప్లైంట్ ఇచ్చారు? ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆ రోజు రాత్రి నాతో మాట్లాడింది. అప్పుడు నేను వేరే టెన్షన్లో ఉన్నాను. ఆ అమ్మాయి ఎందుకు కోపంగా మాట్లాడిందో నేను కొంచెం కూడా ఆలోచించలేదు. ఆ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇంతకుముందు ఆ అమ్మాయి నేను చూసింది కూడా లేదు. అప్పుడే ఆలోచించాను, ఒకవేళ నా తమ్ముడు అనుకుని నాతో మాట్లాడుంటుంది అని. వీడికి చాలా మంది అమ్మాయితో లింక్ ఉంది. ఆ అమ్మాయి చావుకి వీడే కారణం అని నాకు సందేహం వచ్చింది. నేనే వీడిని కొట్టి చంపేసి ఉండేవాడిని. కానీ వీళ్ళంటి ఎదవలకి మీరు వేసే శిక్ష అమ్మాయిల విషయాల్లో ఆడుకునే వాళ్ళకి ఒక భయాన్ని ఏర్పరుస్తుంది. అందుకే పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. మొదట్లో వాళ్ళు నమ్మలేదు. ఆ తర్వాత ఎంక్వైరీ చేసి ఆ అమ్మాయి ఇంట్లోంచి ఫోటోలు, వీడిచ్చిన గ్రీటింగ్ కార్డ్స్ దొరికిన తర్వాతే వీడిని అరెస్ట్ చేశారు. ఆ ఫోటో వల్లే దొరికిపోయానా? లేదు, ఒక చిన్న డౌట్ వచ్చి అడుగుతున్నాను. ఆ ఫోటోలో ఉండేది నేనే అయి ఉండాలా ఏంటి? ఇద్దరు ఒకే మాదిరిగా ఉండటం వల్ల ఈ ఫోటోని ఆధారంగా తీసుకోవడం కుదరదు. వర్కౌట్ అయిపోయింది. దొరికావరా? ఆ అమ్మాయి ఆఖరిసారిగా మీ సెల్కే ఫోన్ చేసింది. ఆమె కాల్ డైల్ నెంబర్లో మీ నెంబర్ నమోదయ్యింది. దీనికి మీరేం చెప్తారు? అయ్యుండదు సార్, నేను నిజాయితీ గల లాయర్ని. నాకు చాలా మంది క్లయింట్స్ ఉన్నారు. ఆ అమ్మాయికి ఉన్న సమస్యకి ఎవరినైనా ఐడియా అడుగుంటుంది, వాళ్ళు నా నెంబర్ ఇచ్చి ఉంటారు. నేను బిజీగా ఉండడం వల్ల ఆ అమ్మాయి ఫోన్ అటెండ్ చేసి ఉండను. అంత మాత్రం నేను నేరస్తున్నవుతానా సార్? ఇప్పుడు నేను మీకు ఫోన్ చేస్తాను, మీరు ఎత్తలేదు, నేను చస్తాను. నా చావుకు మీరే కారణం అవుతారా? అప్పుడు పోలీసులు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారా? సార్, వీడు తప్పు చేసి లాయర్ తెలివితేటలతో కన్ఫ్యూజ్ చేసి తప్పించుకోవాలని చూస్తున్నాడు. అనే నా మీద నేరం మోపుతున్నావు, పర్వాలేదు, నేను నీ తమ్ముడిని. కానీ నా లాయర్ వృత్తిని మాత్రం తప్పుగా మాట్లాడద్దు. తర్వాత బార్ కౌన్సిల్ ఉన్న లాయర్స్ అందరూ నీ మీద కేసు పెడతారు. చెత్త నా కొడక. చూడండి, మీ ముందే ఎంత కోపడుతున్నాడు. డోంట్ యూజ్ అన్పార్లమెంటరీ వర్డ్స్ ఇన్సైడ్ ద కోర్ట్. ఏది మాట్లాడాలనుకున్నా ఎమోషన్ అవ్వకుండా, ఆవేశపడకుండా మాట్లాడండి. నా తోబుట్టు అయినందువల్ల ఈ కేసు తీసుకున్నామని చెప్పారు. మా ఇద్దరిని కన్నా పేరెంట్స్ ని పిలిచి అడగండి సార్, వాళ్ళని చెప్పనివ్వండి. ఆ తర్వాత నాకు ఉరిశిక్ష వేసినా ఆనందంగా స్వీకరిస్తాను. అయ్యా, నా బిడ్డలిద్దరూ దుర్మార్గులు కారండి. నా కడుపులో ఒకటిగా ఉన్నవాళ్ళు ఇప్పుడు పాము ముంగేసేలా తెగ కొట్లాడుకుంటున్నారు. చిన్నతనం నుంచి చిన్నాన్ని చూస్తే పెద్దవాడికి అస్సలు పడదు. ఇంట్లో కొట్లాడుకుంటుంటే మేం విడదీస్తుంటాం. ఇప్పుడు కోర్టు దాకా వచ్చారు. నా బిడ్డ ఏ తప్పు చేయలేదండి. పెద్దోడు ఎందుకు ఇలా చేశాడో తెలీదు. అయ్యా, మీరే వాడికి కొంచెం బుద్ధి చెప్పి పంపించండి. ఒకరోకే. నెక్స్ట్. అయ్యా నమస్కారం. అయ్యా, తమ్ముడికో కష్టం వస్తే వాడిని కాపాడడానికి ఎక్కడైనా అన్నయ్య ముందుంటాడు. ఇక్కడేంటంటే ఎవడో చేసిన తప్పుకి తమ్ముడిని వీడు తీసుకొచ్చి కోర్టులో నిలబెట్టాడు. ఈ లోకంలో ఇది ఎక్కడైనా జరుగుతుందా? మంచి పాయింట్ బయటికి లాగాడా. బేసిక్గా ఈయనే మన అసిస్టెంట్ గా పెట్టుకుందామా? నా కొడుకు ఏ తప్పు చేసి ఉన్నాడు, వీడు తప్పు చేసేవాడు కాదయ్యా. మీ తల్లిదండ్రులు ఇచ్చిన వాంగ్మూలం చూస్తే మీ తమ్ముడి మీద లేనిపోని నింద మోపుతూ కేసు పొడిగిస్తున్నారని చెప్తున్నారు. ఇతనే నేరస్తుడు నిరూపించడానికి మీ దగ్గర ఇంకేమైనా ఆధారం ఉందా? వేసిన ప్లాన్ భలే వర్కౌట్ అయింది. రేషకు ఎస్కేపే. ఉన్న నిజమేదో మీతో చెప్పేశాను, ఇక చెప్పడానికి ఏం లేదు. కానీ ఆ రోజు అమ్మాయితో మాట్లాడినప్పుడు ఏదో మనసుపరంగా మాత్రమే బాధపడ్డట్టుగా అనిపించలేదు, శారీరకంగా కూడా బాధపడి ఉండాలి. ఆ అమ్మాయి పోస్ట్మార్టం రిపోర్ట్ మీ దగ్గర ఉంది. వీడికి DNA టెస్ట్ చేయండి. వీడు మంచోడో చెడ్డోడో మీకు తెలుస్తుంది, ఈ లోకానికి తెలుస్తుంది. మళ్ళీ ఇరికించావు కదరా. వీడి అన్ని చెప్పేస్తున్నాడు చూడండి. శివ చెప్పిన విషయాన్ని కోర్టు ఆమోదించి నేరం మోపబడ్డ అశోక్ కుమార్ కి DNA టెస్ట్ చేయించి ఆ రిపోర్టు కోర్టుకు సమర్పించేలా చూడాలని, అంతవరకు అశోక్ కుమార్ విన్నపాన్ని అంగీకరించి అతన్ని కండిషనల్ జామీనుపై విడుదల చేసేందుకు ఈ కోర్టు ఉత్తర్వులు ఇస్తోంది. దిస్ కోర్ట్ ఇస్ అర్జెంట్. తప్పు చేసి తప్పించు. ఆగరా అక్కడే.
తోడబుట్టిన వాడిని పోలీసులకు పట్టించి కోర్టు బోన్లో నిలబెట్టి కుటుంబం మర్యాద మంట కలిపి ఇక్కడ కిందకు వచ్చావరా? మన మధ్య బంధమే లేదు, పోరా బయట. వెంకటాచలం, అది నువ్వు చెప్పకూడదు, చచ్చిపోయిన మీ బాబు వచ్చి చెప్పాను. ఎందుకంటే ఆయన సంపాదించుకోండి ఇల్లు ఇది. కన్న తండ్రిని పేరు పెట్టి పిలుస్తాను. మహాలక్ష్మి, నువ్వు సైలెంట్ గా ఉండు. నువ్వు ఆపోయా, నేను చూస్తూనే ఉన్నాను. కోర్టులో అందరూ వాడి సపోర్ట్ గా సాక్ష్యం చెప్పారు. ఏదో వాడు మంచి వాడనట్టు, నేను చెడ్డవాడనట్టు ఏమనుకుంటానయ్యా? వచ్చారు చూడు నీ పుత్ర రత్నం, ఏం అవతారంలో వచ్చాడు చూడు. వాడిని నమ్ముతారంటయ్యా? వాడేం చేస్తాడ్రా? ఒక పగవాడిలో సొంత అన్నయ్య ఇలా చేస్తే వాడి మనసు ఎలా తట్టుకుంటుంది? పిచ్చ డైలాగ్ అందించాడు. నిజమే నాన్న, నిజమే. నేను ఫుల్ గా తాగాను. నా మొహం చూడండి నాన్న, ఎప్పుడు పాలు మాత్రమే తాగి నేను ఇప్పుడు బ్రాండీ తాగానంటే మనసు తట్టుకోలేకపోతుంది. బయట మనిషి అయినా పర్వాలేదు నాన్న, తోడు పుట్టిన అన్నయ్య ఇలా కక్ష కడితే మన ఇంటికి రావడానికి నాకు మనసు పట్టలేదు. మిమ్మల్ని అన్నయ్యని వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను నాన్న? తెలివి తక్కువడా అంతా నీ వల్లేరా? అన్నయ్య తిట్టకండి నాన్న, తిట్టకండి. ఆయన చాలా మంచోడు, నీతిపరుడు. రే చాలు ముయ్యరా. ఆపరా, వాడు చెప్పేదంతా నిజమే. వాడు మన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడు చూడు. కానీ నువ్వు నవ్వి ఈ కుటుంబంలో వంటదివే. నీ వల్ల మాకెప్పటికీ సుఖం లేదురా. ఏమయ్యా, వాడొక్కడే జైలుకి వెళ్ళి గంజి తాగుతాడు అనుకున్నాను. కానీ మీరు వాడికి ఇచ్చే సపోర్ట్ చూస్తుంటే కుటుంబంతో సహా వెళ్ళేట్టున్నారు. ఏ బాను, నువ్వు ఈ గుంపుతో కలవకు, దూరంగా ఉండు. తీర్పు ఇంకా రాలేదురా, నువ్వు బెయిల్లోనే వచ్చావు. తీర్పు రాని అప్పుడుందిరా నీకు స్పాట్. నువ్వు పెట్ర పెట్టేది స్పాట్. నాకు నువ్వు పెడతావో నేను నీకు పెడతానో చూద్దాం. పోర్రా బాబు, మీతో కొంచెం మాట్లాడాలి. అదే నీ కూతురు అంతా మాట్లాడిందిగా, ఇప్పుడు నువ్వు కొత్తగా ఏం మాట్లాడతావు? తోడబుట్టిన తమ్ముడే తప్పు చేసినా తప్పే అని చెప్పి కోర్టు బోన్లో నిలబెట్టారు. అలాంటప్పుడు మిమ్మల్ని ఎవరు తప్పు పడతారు? మా అమ్మాయి మీరు మాట్లాడుకోవడం లేదని నాకు తెలుసు. మా అమ్మాయి మీ దగ్గరకు వచ్చి ఏం చెప్పిందో మాకు తెలియదు. కానీ తను మాతో ఏం చెప్పిందో తెలుసా? ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఆ రౌడీ? వాడిని బతవాలనుకుంటున్నావు? అమ్మా, నువ్వు శివ గురించి తప్పుగా మాట్లాడుకో. నువ్వు నాకెంత ముఖ్యమో తను కూడా అంతే. ఓ, అప్పుడు నీకు మాకన్నా ఆ చేపలాడే ముఖ్యమైపోయాడా? అతను చేపల మార్కెట్కి వెళ్ళింది నా వల్లే. స్కూల్లో ఒక టీచర్ నాతో తప్పుగా నడుచుకోవడానికి ప్రయత్నం చేశాడు. శివ అతన్ని పట్టుకుని అతని తల పగలు కొట్టాడు. నలుగురు ముందు చెప్తే నాకు అవమానంగా ఉంటుందని ఎందుకు కొట్టాడో ఎవరికీ చెప్పలేదు. అందువల్లే అతను చదువుకోలేకపోయాడు. అతను చదువుకుంటే ఇలా చేపల మార్కెట్కి వెళ్లాల్సిన అవసరం వచ్చేది కాదు. శివ నేను ప్రేమించడం మొదటి 10 సంవత్సరాలైంది. నేను అతన్ని మర్చిపోను లేను, మీరు మమ్మల్ని విడదీను లేరు. దయచేసి నన్ను విడిచిపెట్టండి అమ్మా. విడిచిపెడతావే, అతనితోనే వెళ్ళి బతుకు. కానీ అదంతా చూడడానికి నేను ప్రాణాలతో ఉండను. అయ్యో కమలా, ఏ అగత్యం చేయొద్దు కమలా. ఎందుకు ఇలా చేస్తున్నావు? చచ్చి నాపై పగ తెచ్చుకోవాలని చూస్తున్నావా? నీ ఆఖరి ఆడదని తీసావు కదా. ఇలా కెరోసిన్ పోసుకొని చేస్తాను, ఊరేసుకొని చేస్తానని చెప్పి కన్ను బిడ్డ సంతోషాన్ని చావు కొట్టేయండి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అతన్ని పెళ్లి చేసుకోకూడదు, అందుకే ఇదంతా. నువ్వు చావద్దు, బాగా బతుకు. నేను నిర్ణయించుకున్నాను. అతనితో కలిసి బతికేదే జీవితం కాదు. అతన్ని తలుచుకుని బతుకుతూ నేను చచ్చిపోతాను. నేను ఇంక శివాని డిస్టర్బ్ చేయను, అతను కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయడు. కానీ ఒక్కటి, నువ్వు నన్ను వాణ్ణి చేసుకో వీణి చేసుకో చెప్పావో నువ్వు చావు. చెప్పిన తర్వాతే అంతా తెలిసింది. నన్ను క్షమించు శ్వేత. శివ.